సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం అయితే థమ్స్ అప్తోనైతే చాయ్ అయితే చేయబోతున్నాము. సో అసలు పాలు ఉంటాయా లేకపోతే టేస్టీగా ఉంటుందా లేదా అని అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. సో మనం అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేయడం, సో టేస్ట్ ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా చెప్తాను. సో అంటే థమ్స్ అప్తోనైతే ఒకసారి అయితే అసలు పాలు పలుగుతాయా లేదా, టేస్టీగా ఉంటుందా లేదా అనేది ఒకసారి అయితే ట్రై అయితే చేద్దామని చెప్పి సో నేనైతే ఇప్పుడు జస్ట్ ఏం లేదు, జస్ట్ ఒక కప్పు మాత్రమే, సో స్మాల్ కప్ మాత్రమే చేస్తున్నాను. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాం. సో ఈ కప్లో అయితే మనం అయితే థమ్స్అప్ అయితే తీసుకుందాం. సో థమ్స్అప్ అయితే పోస్తున్నాను చూడండి. సో మనం ఆల్రెడీ మరగబెట్టాల్సిన పని కూడా లేకుండా సో థమ్స్అప్ అయితే తీసుకున్నాం. సో థమ్స్అప్ పోసుడుతోనే అయితే బౌల్ చాలా హీట్గా ఉన్నది. వావ్, ఇంకా మనం టీ పొడేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే బౌల్ అయితే చాలా హీట్లో ఉన్నది. సో మనం అయితే కొంచెం అయితే టీ పొడి అయితే వేద్దాం. సో మనం టీ పొడి వేసేసాం. టీ పొడి వేసిన తర్వాత మళ్ళీ అయితే ఇప్పుడైతే మనం కొద్దిగంత షుగర్ని అయితే యాడ్ అయితే చేద్దాం. సో షుగర్ అయితే వేసేసాను. సో నాకు సరిపడే మందం షుగర్ అయితే వేసిన. సో కప్ మాత్రమే. సో ఇంకా బాయిల్ అయితే అవుతుంది. సో దాని తర్వాత మనం మిల్క్ పోసుకొని సో మనం అయితే నార్మల్గా ఎట్లా ఉంటుంది అనేది అయితే చెక్కింగ్ అయితే చేస్తున్నాం. సో ఎందుకంటే ఇంతకుముందు అయితే స్ప్రైట్ అయితే చేసినాం. సో ఆ స్ప్రైట్ వచ్చేసి ఏంటి అని అంటే అది వాటర్లో కలిసిపోయినట్టు అయిపోయింది. సో అది ఎట్లా ఉన్నది అనేది అయితే మనకైతే తెలియదు. సో ఇది వచ్చేసి మాత్రం ఇప్పుడైతే మసులుతుంది. సో మొత్తానికైతే థమ్స్అప్తోనైతే మనం అయితే చాయ్ అయితే రెడీ అయితే చేయబోతున్నాము. సో ఒక్కసారి ఫుల్ హీట్లో అయితే పెట్టేసిన. కానీ పాలు అయితే థమ్స్అప్లో అయితే ఇంతకుముందు అయితే స్ప్రైట్లో కలిపిన వెంటనే, అంటే పాలు అందులో పోసిన వెంటనే స్టవ్ అయితే కొంచెం మరిగిన తర్వాత దించేసుకొని, సో ఎందుకనంటే పాలు ఇంకొంచెం లేట్ అయిన కొద్దీ వేడి ఎక్కువైన కొద్దిలో పాలు అయితే పలిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు అయితే పాలు పోసిన వెంటనే బంద్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే నార్మల్, అంటే మనం ఎక్కువ హెవీలో పెట్టకుండా సిమ్లో అయితే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకున్నాకనే పాలు అనేది పోయండి. సో మనం అయితే పాలు అయితే పోసేద్దాం. సో మనం లిక్విడ్గా సో నా దగ్గర ఉన్న ఇప్పుడు పాలు అయితే పోస్తున్నాను. సో పాలు అయితే పోసేసాను. సో చూడండి, సో నార్మల్గా అయితే మసులుతుంది. సో ఎక్కువ హీట్ అయిన కొద్దల్లా పాలు అనేది ఎక్కడికక్కడికి విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో జస్ట్ మీరు అట్లా హీట్ అయింది కదా, కథం జస్ట్ మీరు ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం అది అనేది హీటింగ్లో మసులుతున్నది కాబట్టి. సో మనం ఈ పాలు పోసిన వెంటనే బంద్ చేయకపోతే మాత్రం మీకు పాలు అనేది అయితే విరుగుతున్నాయి. సో ఆ హీట్కి అనేది పాలు అనేది విరుగుతాయి. సో మీరు ఏం లేదు, జస్ట్ ఇంకా మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టేస్ట్ అయితే చేద్దాం. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను థమ్స్అప్ పోసింది అది ఏంటంటే మస్తు కూల్ ఉన్నది అన్నట్టు. కూల్ ఉన్నది తీసుకొచ్చి ఇప్పుడు హీట్ చేసేసి దాని తర్వాత నేను పాలు పోయడం ద్వారా ఏంటంటే ఈ హీట్కు అది పాలు అనేది విరుగుతున్నాయి అన్నట్టు. సో అట్లా విరిగిపోకుండా ఉండాలంటే సో మనం పాలు పోసిన వెంటనే స్టవ్ కనుక ఆఫ్ చేసినాం అనుకోండి, సో నార్మల్ హీట్తోనే ఉంటుంది. సో మీకైతే చాయ్ అనేది లిక్విడ్లోనే అలాగే సేమ్ టు సేమ్ ఉంటుంది. కానీ కాకపోతే ఈ చాయ్ వచ్చేసి ఇప్పుడు ఏంటి అని అంటే సూపర్, అంటే నార్మల్గా అయితే ఉన్నది, కానీ టేస్ట్ ఎట్లున్నది అనేది చూడాలి మరి. సో ఎట్లా ఉంటుంది ఏంది అనేది అయితే మనమైతే
సో మొత్తానికైతే చూడండి. సో మనం అయితే థమ్స్అప్తోనైతే చాయ్ అయితే రెడీ అయితే చేసేసినాం. సో దాని టేస్ట్ ఎట్లా ఉన్నది ఏందనేది అయితే మన టేస్ట్ చేసి అయితే చూద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పుడు మొత్తానికైతే మనం అయితే థమ్స్అప్తోనైతే చాయ్ అయితే రెడీ అయితే చేసేసినాం. సో ఒకసారి మీరు ఆ చాయ్ని కూడా చూడొచ్చు. సో నేనేం చేంజ్ చేయలేదు. సో మీరు అనుకోవచ్చు అట్లా వేరే వేరే ఛాయలు ఏమైనా తీసుకుంటారు కావచ్చని. సో అట్లా ఏం లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, వెరైటీగా ఉంటుందని చెప్పి నేనైతే ట్రై చేసిన. సో ఒకసారి అయితే చూద్దాం. ఇదేంటంటే ఒక వెరైటీగా అయితే ఉన్నది. ఒక టానిక్ ఉంటుంది కదా, స్వీట్ టానిక్ కానీ లేకపోతే కొంచెం ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్కి సంబంధించిన టానిక్లు. సో ఈ టీ పొడి అందులో వేసిన తర్వాత అది ఎట్లా ఉంటుందని అంటే, సో మసిలి ఉన్నది కదా. సో ఇది కూడా థమ్స్అప్ కూడా బాగా కూలింగ్ ఉండి హీట్ అయ్యేసరికి టేస్ట్ అంతా వెరైటీగా అయిపోయింది. దీని టేస్ట్ మాత్రం నార్మల్గా ఎట్లా ఉన్నది, కానీ ఛాయకు ఒక వెరైటీ ఛాయలు తాగాలి అనుకునే వాళ్ళకు మాత్రం సో ఒకసారి అయితే థమ్స్అప్తో అయితే ట్రై చేయండి. కానీ కాకపోతే ఓవర్ హీట్ అయితే చేయకండి. సో పాలు పోసిన తర్వాత మాత్రం మీరు ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాం, 2 నిమిషాలు ఉంచుదాం అంటే మాత్రం మీ పాలు అయితే మొత్తం ఇరుగుతాయి. సో అంటే ఇప్పుడు వరకు అయితే చూడండి. సో ఒకసారి అయితే చూడండి. సో పాలు అనేది అయితే ఒక్క చుక్క కూడా విరగలేదు. సో అట్లనే ఉన్నాయి. సో సేమ్ ఛాయ్ అంటే ఛాయ్ పోసిన హోటల్ ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉన్నాయి. కాకపోతే సో మనకు టేస్ట్ మాత్రం ఏదో టానిక్ ఉంటుంది కదా, ఆ టానిక్ తాగినట్టే ఉన్నది. కాకపోతే వెరైటీగా ఛాయలు ఒక్కసారి రోజు రెగ్యులర్గా తాగుతున్నాం కదా, ఒకసారి ఇట్లా ట్రై చేద్దాము అనుకుంటే మాత్రం ట్రై అయితే చేయండి. సో తాగాలనిపిస్తే తాగండి, లేకపోతే లేదు. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ అయితే చేయకండి, తక్కువ చేసుకొని తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ చేసుకోండి, లేదంటే విడిచిపెట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్. ఓకే, వెరైటీ ఛాయలు కదా, ఒక్కొక్కసారి తాగాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఈ కంటిన్యూగా దీన్నే తాగినామంటే మాత్రం ఇది కూడా తాగాలి.